సో దాని గురించి మీరేం మాట్లాడతారు? నాగ చైతన్య వదిలేసిన తర్వాత కొద్దిగా డిప్రెషన్లోకి వెళ్ళింది. డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి తను మూవ్ ఆన్ అయింది. మూవ్ ఆన్ అయిపోయి తనకు కూడా ఒక లైఫ్ ఉంది, నాకు కూడా ఒక పర్సనల్ లైఫ్ కావాలి అని అనుకుంది కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. కానీ తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి తను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా ఎలా ఉన్నా తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే అంతే చాలు. సో అంటే చాలా ఏజ్ ఉన్న వాళ్ళని చేసుకుంది అని చెప్పి అందరూ అంటున్నారు. సో దానికి మీరేమంటారు? చాలా ఏజ్గా ఉన్న వాళ్ళని చేసుకుందని వాళ్ళు అంటున్నారు. కానీ వాడు ఏజ్డ్ ఉన్న వాళ్ళు చేసుకున్నా కూడా వాడు బాగా చూసుకుంటాడా లేదా, లైఫ్ లాంగ్ వాడితో తనతో తోడుగా ఉంటాడా లేదా అని చూడాలి. కానీ లావు సన్నం గురించి ఎందుకు, అనవసరం కదా. అది పనికొచ్చే టాపిక్లు మాట్లాడండి, పనికిరాని టాపిక్ల గురించి మనకు అనవసరం. సో నాగ చైతన్య శోభిత వాళ్ళిద్దరు పేరు అయితే చాలా బాగుంది, వీళ్ళిద్దరు చూడడానికి అంత ఇదిగా ఏం లేదు. సో ఎలాంటి వాళ్ళని ఎందుకు చేసుకుంది సమంత, ఆగి మంచి వాళ్ళని చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నారు నెటిజన్స్. సో దానికి మీరేమంటారు? నాగ చైతన్య లాస్ట్ ఇయర్ ఇదే టైంకి శోభిత ధూళిపాలను మ్యారేజ్ చేసుకున్నాడు. 1 year తిరగకుండానే తిని కూడా మ్యారేజ్ చేసుకుంది. తను అనుకొని ఉంటుంది ఈ మ్యారేజ్ అయింది వీడికి, మనం కూడా 1 year తిరగకుండానే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుందేమో. కానీ అయిపోయిందిగా, ఇంక దాని గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా వేస్ట్. ఇక అది అంటే ఆయన కూడా రెండో పెళ్ళే కదా. సో అలాంటి పర్సన్ ని ఎందుకు చూస్ చేసుకుంది అని అనుకుంటారు మీరు? అలాంటి పర్సన్ని ఎందుకు చూస్ చేసుకుందని అంటే నా దగ్గర ఆన్సర్ అయితే లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. నాగ చైతన్యతో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ నడుస్తుంది. అది నాగ చైతన్యకు తెలిసి వాళ్ళిద్దరు విడిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. అది అంటే శోభిత వల్ల వీళ్ళు విడిపోయారు అంటారా, నాగ చైతన్య సమంత, లేదంటే రాజ్ నిడుమూరు వలన విడిపోయారు అంటారా? వీళ్ళిద్దరి వల్ల కావచ్చు, శోభిత ధూళిపాల ఒక కారణం కూడా కావచ్చు. ఓకే. సో సమంత ఇక పైన మూవీస్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా, లేదు చేయదు అని మీరు అనుకుంటున్నారా? చేయదని అనుకుంటున్నాను. మూవీస్ చేయదని అనుకుంటున్నాను. ప్రజెంట్ తెలుగులో మూవీస్ ఏం లేవు కదా తను సైన్ చేసినాయి, కాబట్టి చేయదని అనుకుంటున్నాను. ఓకే. సమంత గురించి లాస్ట్ లో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎక్కడున్నా ఎలాగున్నా మీరు హ్యాపీగా ఉంటే అంతే చాలు. తన చాయిస్ అది, తనకు నచ్చింది చేసుకున్నది. ఫస్ట్ విడాకులు అయింది కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నది. తనకంటూ ఒక జీవితం ఉండాలి, తనకంటూ లైఫ్ స్టైల్ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పి చేసుకున్నారు. దాంట్లో మనం ఏం అబ్జెక్షన్ అనేది ఏం లేదు ఇంకా. సో చేసుకున్నారు కానీ నెటిజన్స్ ఏమంటున్నారంటే చాలా ఏజ్ వాళ్ళని చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఎందుకండి అదంతా, ఫస్ట్ ఎవరిని ఆమె అయితే ఆమెకు నచ్చిన పర్సన్ చేసుకున్నది. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే జీవితం అంతా ఇంకా అక్కడే అయిపోద్ది ఇంకా, అంతేగా. ఇంకా తనకు నచ్చింది చేసుకున్నది ఆమె. ఇంకా అంటే ఇప్పుడు నాగ చైతన్య శోభిత వాళ్ళ జంట బాగుంది, వీళ్ళ జంట కంటే అంటున్నారు. జంటలదేముందండి, మనుషులు కలిసినప్పుడు జంటలకు సంబంధం ఏముంది చెప్పండి. ఇప్పుడు మనుషులు కలిసినాయి, మనుషులు కలిసినప్పుడు హ్యాపీగా ఉంటామన్న నమ్మకం వాళ్ళకు ఉంది. ఇంకెందుకు జంటలు ఇదంతా, అదంతా ఎందుకు? మన జనాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద వీళ్ళ మీద ఫోకస్ చేయకుండా ఉంటే మంచిది. వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు అనుకో బాగుంటుంది. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇలా చూస్తారు తప్పించి వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఉన్న దరిద్రం అంతా ఎంత, ఇంకా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ను వాళ్ళందరినీ మంచి చూసుకుంటే సరిపోద్ది. కానీ వీళ్ళకి అలా ఉండదు కదా. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇలా మంది మీద పడి ఎడవడం తప్ప ఇంకేమీ ఉండదు. మన ఇండియన్ సైకాలజీ ఇదే, అంతే. అంటే చేసుకున్నారు పెళ్లి, కానీ సీక్రెట్ గా చేసుకోవాల్సిన అవసరం ఏముందంటారు? వాళ్ళ కంఫర్ట్ అది, వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటే వాళ్ళు అలా చేసుకుంటారు. మనమైతే వాళ్ళకి డిమాండ్ చేయలేము కదా, మాకు నచ్చినట్టు చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్పేసి. వాళ్ళ చాయిస్ అది, వాళ్ళు చేసుకున్నారు అంతే. ఇంకా మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నెటిజన్స్ ఇది తప్పుగా చూస్తున్నారు, దానికి మీరు ఏమంటారు? వాళ్ళది ఏం పోయేది ఉందండి, ఉత్త మాట్లాడని తప్పించి ఉత్త ఊహించడమే వాళ్ళు మాట్లాడేది అంతే. వాళ్ళకి కామన్ అది. వాళ్ళకి అది అవతల వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటా మనం డిసైడ్ అయిపోవడానికి ఉంటుంది కదా, అంతే. జనాలు అంతే, ఇంకా ఒకరి పైన పడమే ఉంటుంది ఇంకా. సో నిన్ను చూసుకున్నట్టయితే నాగ చైతన్య కూడా ఒక పోస్ట్ పెట్టారు, ఏంటి అంటే దూత అనే సిరీస్ గురించి. సో నిన్నే ఎందుకు పెట్టాలంటారు? ఏంటో మరి, ఆయనకంటూ ఏదో ఒక సమంత పెళ్లి రోజు విధంగా గుడ్ న్యూస్ గానా బ్యాడ్ న్యూస్ అనా? అదే ఆయనకి తెలియాలి, మనకి ఎలా తెలుసు రేపు. నాకు తెలిసి ఇంకా గుడ్ అనుకుంటా ఏదో, ఇంకా మనం ఏం చెప్పలేము. ఇంకా గుడ్ అని చెప్పలేం, బ్యాడ్ అని చెప్పలేం. అలా పెట్టాలనిపించినా పెట్టాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత అలా పెట్టాలనిపించి పెట్టింటాడు. ఇంకా అంటే ఇప్పుడు సమంత మూవీస్ చేస్తారంటారా, లేదు అంటే మూవీస్ ఏమైనా ఆపే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా చేస్తుంది ఆమె. ఆల్రెడీ వర్కౌట్ గా చేస్తుంది కదా, ఖచ్చితంగా చేసే ఛాన్సే ఉంది 100%.
అంతే చేసే ఛాన్స్ ఉంది 100% అని.